నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. ఈరోజు మన అంశం యొక్క టైటిల్ మోషే పెరిగిన విధానం. మాటిచ్చిన ప్రకారం మోషే తల్లి మోషేను మరలా ఫరో కుమార్తెకు అప్పగించింది. ఎందుకని? ఫరో కుమార్తె మోషే పసి పిల్లోడిగా ఉన్నప్పుడు, 3 నెలల పిల్లోడుగా ఉన్నప్పుడు ఫరో కుమార్తె చూసి, ఆ పెట్టెను చూసి, సుందరుడైన మోషేను చూసి తన తల్లికి అప్పచెప్పింది. నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. మాటిచ్చిన ప్రకారం మరలా తల్లి మోషే పెద్దవాడైన తర్వాత, మరి ఎన్ని సంవత్సరాల్లో మనకి ఖచ్చితంగా రాయబడలేదు, మోషే మొత్తానికి పెద్దవాడయ్యాడు. పెద్దవాడైన తర్వాత మోషే తల్లి మోషేను మరలా ఫరో కుమార్తెకు అప్పగించింది. మోషే తల్లి తన బాధ్యత అంతా కూడా నెరవేర్చిందండి. పెంచవలసిన విధానం అంతా కూడా పెంచింది. కొన్ని చరిత్ర పుస్తకాల్లో ఈ విధంగా సెలవిస్తుంది. మోషే తల్లి పాలిస్తూ పెంచుతూ, నాయనా దేవుడు నిన్ను మాకు అనుగ్రహించాడు, నీ పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు, గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. ఇజ్రాయేలీయులను రక్షించేటటువంటి రక్షకుడిగా దేవుడు నిన్ను పంపించాడు. ఇజ్రాయేలీయులను అందరినీ కూడా విడిపించేటటువంటి నాయకుడిగా దేవుడు నిన్ను పంపించాడు అని చిన్నప్పటి నుండే ఆత్మీయమైన పాఠాలు నోరిపోస్తూ మోషేను పెంచగలిగిందండి. ఎంత గొప్ప ఆత్మీయ తల్లి అండి ఈ యొకెబెతు. ఈ యొకెబెతు తల్లి వలె ఈరోజు ప్రతి తల్లి ఉంటే ఎంత బాగుంటుంది. బిడ్డలను పెంచుతూ ఉన్నప్పుడు ఆత్మీయమైన మార్గంలో పెంచితే వారు ప్రయోజకులు, ఉన్నతమైన స్థానంలో ఉండి దేవునికి మహిమకరంగా జీవిస్తారు. బైబిల్ సెలవిస్తుంది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. మీరు గమనించారా? చిన్న పిల్లలకు ఏది నేర్పిస్తే అది నేర్చుకుంటారు. చిన్నపిల్లలకు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారండి. చాలామంది రోజులలో చిన్నపిల్లలకు బూతులు నేర్పిస్తున్నారు. రే తిట్రా అంటే వాడు తిడితే, ఆ చిన్న పిల్లోడు తిడితే ఈ తాతయ్యలు, ఈ అమ్మలు, నాన్నలు, ఈ పిన్నులు, వీళ్ళందరూ బంధువులు ఎందుకురా అలా తిడుతున్నావు అని అనకుండా సంతోషిస్తున్నవారు ఉన్నారు. కొంతమంది నవ్వుతున్నవారు కొంతమంది ఉన్నారు. ఆ చిన్న పిల్లోడు వాడికి తెలీదు ఆ పదం, ఎవరో చెప్తే అనేస్తున్నాడు. అనగానే అరే తప్పురా, అది కాదురా, అది తప్పురా, అలా అనకూడదురా అని ఆత్మీయమైన మార్గంలో ఈ రోజులో పెంచట్లేదు. కానీ ఏదో సరదా కోసము ఆ పిల్లోడు ఆ మాట అంటున్నప్పుడు సరదాగా తీసుకుంటున్న వారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారండి. ఆ పిల్లోడు ఎవరో చెప్తాడు, అరే కొట్టరా అన్నప్పుడు కొడతాడు. చిన్న పిల్లోడికి ఏం తెలుసండి? ఏదో కొట్టమని చెప్పినప్పుడు గట్టి కొడతాడు. అది చూసి నవ్వుకుంటారు. లేదండి, చిన్న పిల్లలను చాలా భయభక్తులతో, చాలా జ్ఞానముతో, ఆత్మీయతతో పెంచాలి. చిన్నప్పుడు ఆ చిన్న పిల్లలను మనం భయభక్తులతో ఆత్మీయ మార్గంలో పెంచితే వారు అవే నేర్చుకుంటారు. వారు ఆత్మీయ పాఠాలే నేర్చుకుంటారు. వారు ఆత్మీయంగా చక్కగా నేర్చుకుంటారు. మరి మీ బిడ్డలను ఆత్మీయ మార్గంలో పెంచుతున్నారా? ప్రార్థన నేర్పిస్తున్నారా? వాక్యం నేర్పిస్తున్నారా? సండే స్కూల్కి మీరు పంపిస్తున్నారా? సండే స్కూల్ పాఠాలు మీ పిల్లలు నేర్చుకుంటున్నారా? వారు నేర్చుకుంటే వారే ప్రయోజకులై పెద్దయిన తర్వాత ఉన్నతమైన స్థానంలో ఉంటారు వారు. యొకెబెతు తన కుమారుణ్ణి చాలా ఆత్మీయంగా పెంచింది, చాలా భయభక్తులతో పెంచింది, చాలా ఉన్నతమైన ఉద్దేశాలతో పెంచింది. తన పెంచవలసిన వయసు అంతా కూడా వచ్చింది, తన పని పూర్తయింది. ఇప్పుడు మోషేను వాడు పెద్దవాడైనప్పుడు అని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. మోషేను ఫరో కుమార్తె చేతికి అప్పగించింది. ఫరో కుమార్తెను మోషేను చూసినప్పుడు అక్కడి నుండి
మనకు మోషే అనే పేరు కనబడుతుంది. మీరు చూడండి, నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనం. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోషే అనే పేరు పెట్టెను. ఈ మోషే అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా అండి? ఫరో కుమార్తె పెట్టిందండి. యోకెబేతు కానీ అమ్రాము కానీ వీరు తమ కుమారుడికి మోషే అనే పేరు పెట్టలా. మనకు పరిశుద్ధ గ్రంథంలో క్లియర్గా కనబడుతుంది. మీరు చూడండి, 10వ వచనం నుంచి చదువుదాం. ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు, ఆ బిడ్డనే అక్కడ రాయబడింది మోషే. పెద్దవాడైన తర్వాత ఆమె అనగా మోషే తల్లి ఫరో కుమార్తె యుద్ధకు అతన్ని తీసుకొని వచ్చాను, అనగా మోషేను తీసుకొని వచ్చాను. అతడు అనగా మోషే ఆమెకు అనగా ఫరో కుమార్తెకు కుమారుడాయను. ఆమె అనగా ఫరో కుమార్తె నీటిలో నుండి ఇతనిని తీసినని చెప్పి, అనగా మోషేని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే అనే పేరు పెట్టింది ఫరో కుమార్తె అండి. ఫరో కుమార్తె మోషే అని పేరు పెట్టింది. అక్కడి నుండి మనకు మోషే 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 అనే వ్రాయబడుతూ ఉంటుంది. అంతకుముందు పైన వచనాలు చూడండి, మోషేను బిడ్డ బిడ్డ పసిపిల్లవాడు అనే వ్రాయబడి ఉంది. ఇక్కడి నుండి మనకి మోషే 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 అని వ్రాయబడుతూ ఉంటుంది. అనగా మోషే నామకరణం. మోషేకు ఎవరు పేరు పెట్టారు? ఫరో కుమార్తె పేరు పెట్టింది. ఎందుకు మోషే అనే పేరు పెట్టింది? ఇతని నీటిలో నుండి నేను తీసుకున్నాను కాబట్టి ఇతనికి మోషే అనేటటువంటి పేరును పెట్టింది. రైట్. ఇప్పుడు మోషే జీవన విధానం, మోషే ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు అని మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మోషేకు 40 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు మోషే ఐగుప్తు దేశంలోనే పెరిగాడు. ఐగుప్తు దేశంలో పెరిగి ఏం నేర్చుకున్నాడు, ఇవన్నీ కూడా మనం ధ్యానిద్దాం. మీరు అపోస్తుల కార్యములు మీరు చూడండి, 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో మనకు మోషే ఎలా పెరిగాడో అనే విషయాలు మనకి అద్భుతంగా వ్రాయబడి ఉన్నది. చూడండి, 7వ అధ్యాయం 22వ వచనం. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై యుండెను. అతనికి 40 ఏండ్లు నిండి వచ్చి ఉన్నప్పుడు, అనగా 40 సంవత్సరాల వరకు ఐగుప్తు దేశంలో మోషే అంటండి సకల విద్యలను అభ్యసించాడు. మాటల యందును కార్యములు యందును ప్రవీణుడై యుండెను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మోషే పేదవాడిగా పుట్టినప్పటికీ, పేద దంపతులకు పుట్టినప్పటికీ పెరిగింది మాత్రం రాకుమారుడిగా, పెరిగింది మాత్రం రాజభవనంలో. ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక. మోషే ఇప్పుడు ఐగుప్తు దేశంలో పెరిగిన విధానంలో ఆయన ఐగుప్తు దేశంలో సకల విద్యలను మోషే అభ్యసించాడంటండి. సకల విద్యలను మోషే అభ్యసించాడు. ఆ రోజులలో ఐగుప్తు దేశము చాలా సుప్రసిద్ధగాంచిన దేశము. అనగా ఈ రోజుల్లో మనము అమెరికా అనేటువంటి దేశం గురించి ఎంత సంతోషంగా వింటాం. మన కుటుంబంలో ఎవరైనా అమెరికాలో చదువుకుంటున్నట్లయితే, మన కుటుంబంలో ఎవరైనా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లయితే ఆ కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తారు. నా కుమారుడు మా కుమార్తె అమెరికాలో ఉన్నారు, అమెరికాలో చదువుకుంటున్నారు, అమెరికాలో ఉద్యోగం చేస్తారు, అమెరికాలో లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు, అమెరికాలో ఇల్లు కొనుక్కున్నారని ఎంత సంతోషంగా చెప్తారో, ఆ రోజులలో ఐగుప్తు దేశం అంత సుప్రసిద్ధిగాంచిన దేశం. ఐగుప్తు దేశంలో వారి సైన్యము చాలా బలమైన సైన్యం అండి. ఏ శత్రువు కూడా ఐగుప్తు దేశాన్ని ఓడించలేనంత సైన్యం కలిగినది ఐగుప్తు యొక్క సైన్యం. రెండవది, ఐగుప్తు దేశము చాలా జ్ఞానం కలిగిన దేశం అంటండి. ఆ రోజుల్లో ఎంత జ్ఞానం అంటే, ఈరోజు మనం క్యాలెండర్స్ వాడుతున్నాం కదండి. ప్రతి ఇంటిలో క్యాలెండర్ ఉంది కదండి. కొంతమంది ఇంట్లో 2-3 క్యాలెండర్లు కూడా ఉంటాయి. మన ఫోన్లో కావచ్చు క్యాలెండర్ చూస్తాం, ఇంట్లో క్యాలెండర్ చూస్తాం, ఇదంతా క్యాలెండర్. ఈ క్యాలెండర్ పద్ధతిని ఎవరు కనుగొన్నారో తెలుసండి? ఐగుప్తు దేశంలో ఉన్నవారే కనుగొన్నారు. అంతటి జ్ఞానం కలిగిన వారు ఉండేవారు ఐగుప్తు దేశంలో.
ఐగుప్తు యొక్క వైద్య శాస్త్రం చాలా పేరుగాంచిందండి. ఐగుప్తు యొక్క వైద్య శాస్త్రం చాలా పేరుగాంచిందండి. అంటే వారు వైద్యం పట్ల చాలా మహాజ్ఞానం కలిగిన వారు అంటండి. ఎలా చెప్పగలము అంటే మనము చూస్తూ ఉంటాం, ఐగుప్తు దేశంలో, ఈజిప్ట్లో మమ్మీస్ అని పిలుస్తారు. ఏంటా మమ్మీస్ అంటే చనిపోయిన వ్యక్తి యొక్క బాడీ కొన్ని సంవత్సరాలైనా సరే ఆ బాడీ అలాగే ఉండేటట్లుగా, కుళ్ళిపోకుండా, పురుగులు తినివేయకుండా, బాడీ ఎలాగుందో ప్రాణం పోయినప్పటికీ బాడీ ఎలాగుందో అలానే కొన్ని సంవత్సరాలుగా ఉంచగలిగేటటువంటి వైద్య జ్ఞానం ఐగుప్తు దేశంలో ఉన్న వారికి ఉంది. అది ఐగుప్తు దేశంలో ఉన్న గొప్ప వైద్య శాస్త్రం, వైద్య జ్ఞానం వారికి ఉంది. మూడవదిగా వారు నిర్మాణంలో కూడా చాలా జ్ఞానం కలిగిన వారుగా ఉండేవారు. అందుకని మనము ప్రపంచ వండర్లో ఒక వండర్ ఈజిప్ట్ పిరమిడ్స్. ఈజిప్ట్ అంటే ఐగుప్తు దేశం. ఈజిప్ట్ పిరమిడ్స్ చాలా ఎత్తుగా కట్టేవారు వారు. ఆ పిరమిడ్స్ అన్నీ కూడా సమాధులు వారిని ఏం చేసేవారంటే అలా ఎత్తు ఒక్కొక్క పెద్ద పిరమిడ్లా ఉండేటి. అవి మన ప్రపంచ దేశాల్లో ఈజిప్ట్స్ పిరమిడ్స్గా ఇంకెక్కడ కూడా మనకు కనబడవు. అనగా నిర్మాణంలో కూడా వారు చాలా జ్ఞానం కలిగిన వారు. నిర్మాణంలో జ్ఞానం కలిగిన వారు, వైద్య శాస్త్రంలో జ్ఞానం కలిగిన వారు, గణిత శాస్త్రములో జ్ఞానం కలిగిన వారు, ఖగోళ శాస్త్రములో జ్ఞానం కలిగిన వారు, సైన్యంలో జ్ఞానం కలిగిన వారు. ఐగుప్తు దేశంలో ఇంకా అనేకమైన వాటికి చాలా జ్ఞానం కలిగిన వారు ఉండేవారు ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజలు. ఆ రోజులలో ఐగుప్తు దేశం అందుకే అది సుప్రసిద్ధగాంచిన దేశముగా పిలువబడేది. ఏ దేశం అయితే ఆ దేశంలో వైద్యం, ఆ దేశంలో నిర్మాణం, ఆ దేశంలో జ్ఞానం, ఆ దేశంలో గణిత శాస్త్రం, ఆ దేశంలో ఇవన్నీ ఎవరైతే నెంబర్ 1 పొజిషన్లో ఉంటారో ఆ దేశము చాలా అభివృద్ధి కలిగిన దేశం అని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అమెరికాను అలానే పిలుస్తాం. ఆ దేశంలో, అదే ఐగుప్తు దేశంలో నేను ఇప్పటి వరకు చెప్పిన అన్నీ కూడా మోషే నేర్చుకున్నాడండి. అందుకనే మనకి అపోస్తుల కార్యంలో మనకి మాట రాయబడింది. మళ్ళీ ఒకసారి చదువుమా. 7వ అధ్యాయము 22వ వచనంలో, అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 22వ వచనంలో, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడెను. అనగా ఇందాక నేను చెప్పిన సకల విద్యలు, వైద్యము, గణిత శాస్త్రము, నిర్మాణము, ఇవన్నీ కూడా ఈ అన్ని సకల విద్యలను, ఇంకా సైన్యము, ఇంకా గుర్రపు స్వారీలు, ఇవన్నీ సకల విద్యలను మోషే అభ్యసించగలిగి, అంత మాత్రమే కాకుండా మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండి, అనగా మాట నేర్పరి కలిగిన వాడు, కార్యములలో అనగా మోషే ఏ పని చేసినా అది 100% యాక్యురేట్గా ఉండేదంట. అలా మరి ఎవరు చేయలేనంతగా ఉండేదంటండి. కార్యముల పనిలో అన్నీ నేర్చుకున్నాడు మోషే ఐగుప్తు దేశంలో. ఈరోజు ఈ మాటలు వింటున్న యవనస్తులు దయచేసి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు ఎక్కడ చదువుకుంటున్నారో, ఎక్కడైతే మీ స్టడీస్ చేస్తున్నారో, అది ఈ దేశంలో కావచ్చు, వేరే దేశంలో కావచ్చు, మీరు ఏ దేశంలో చదువుకుంటున్నా, మీరు ఎక్కడ చదువుకుంటున్నా, పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, దేశాల్లో కావచ్చు, విదేశాల్లో కావచ్చు, ఎక్కడ చదువుకుంటున్నా సరే మీరు అన్ని రంగాలలో ముందుండాలి. దేవుని బిడ్డలు అన్ని రంగాలలో ముందుండాలి. నాకు పలానా సబ్జెక్ట్ రాదు అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకు. బైబిల్ ఏం సెలవిస్తుంది అని అంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని గలతీయులు రాసిన పత్రికలో రాయబడింది. అనగా బుద్ధి జ్ఞానము దేవుడే ఇస్తాడు. సర్వ సంపదలు, ఆ జ్ఞానం వలన వచ్చేటటువంటి సర్వ సంపదలన్నీ కూడా దేవుడే ఇస్తాడు. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని వాక్యాలన్నీ మనకి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. నీ జ్ఞానం కొదువుగా ఉందా?
దేవుణ్ణి అడుగు, దేవుని జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ సబ్జెక్ట్లో నువ్వు వీక్, మ్యాథమెటిక్స్లోనా, సైన్స్లోనా, ఫిజిక్స్లోనా, కెమిస్ట్రీలోనా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనా, ఏ సబ్జెక్ట్ నీకు వీక్గా ఉంది, ఏ సబ్జెక్ట్లో నువ్వు రాణించలేకపోతున్నావు, నా దేవుణ్ణి అడుగు. నా దేవుణ్ణి అడిగితే దేవుణ్ణి జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన జ్ఞానం నువ్వు పొందుకున్నప్పుడు నీకు ఏది కూడా రాకుండా ఉండేటట్లుగా దేవుడు చేయడు. అన్నీ నీకు అర్థమయ్యే విధముగా, అన్నిట్లో నువ్వు మంచి మార్కులు సాధించే విధముగా, అన్నిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చే విధంగా నా దేవుడు చేస్తాడు. ఏదైనా చదువుకోవడానికి భయపడుతున్నావా, నాకు రాదు అనే మాట మాట్లాడుతున్నావా పదే పదే, ఇంకెప్పుడు మాట్లాడమాకు. నా దేవునికి అన్నీ సాధ్యమే, ఆ దేవుని బిడ్డగా జీవిస్తున్న నాకు కూడా నేను అన్నీ నేర్చుకోగలను అనేటటువంటి కాన్ఫిడెన్స్తో ఉండవలసిందిగా కోరుతున్నాను. మన కాన్ఫిడెన్సే, దేవుని పట్ల మనకున్న కాన్ఫిడెన్సే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆనాడు మోషే ఐగుప్తు దేశంలో జీవిస్తున్నప్పుడు సకల విద్యలను అభ్యసించగలిగాడు. మాటల యందును కార్యముల యందును నేర్పరిగా ప్రవీణుడయ్యాడు. కారణం, తమ తల్లి దేవుని యందు భయభక్తుల్లో పెంచిన విధానం ఒక ఎత్తు, రెండోది నేర్చుకోవలసిన ఇంట్రెస్ట్ మోషే కలిగి ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా సకల విద్యలను నేర్చుకున్నాడు. ఈరోజు అనేక మంది యవనస్తులు టైం నుండి వృధా చేసేసుకుంటున్నారు. టైంని ఎంత వేస్ట్ చేసుకుంటున్నారంటే, ఆ ఫోను ముందే వేసుకొని ఆ ఇన్స్టాగ్రాము, ఆ ఫేస్బుక్ రీల్స్ ఒకదాని వెంట చూస్తూనే ఉన్నారు. ఎంత సమయం అవుతుందో తెలియట్లేదు, ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారో తెలియట్లేదు. సమయం అంతా వృధా చేసి చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకుండా, నువ్వు ఏ సబ్జెక్ట్లో వీక్కో ఆ సబ్జెక్ట్లో ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి చదువుకోకుండా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయి, నా దేవుడు నాకు ఏమీ చేయలేదని అంటే ఎలాగమ్మా? చదువుకోవాల్సిన సమయంలో నువ్వు చదువుకో. దేవుడు నీకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు, అద్భుతమైన సమయాన్ని ఇచ్చాడు. సమయాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నాను? బైబిల్ సెలవిస్తుంది, సమయాన్ని పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి నడుచుకునండి. తిరిగి వెళ్ళిన సమయం, తిరిగి వెళ్ళిన గాలి మరలా తిరిగి ఎలా రాదో, తిరిగి వెళ్ళిన సమయం మరలా తిరిగి రాదండి. సమయం చాలా విలువైనదండి. మీరు గ్రహించండి. ఈరోజు గొప్ప స్థాయిలో ఉన్నవారిని ఒకసారి గ్రహించండి. వారి ఇంటర్వ్యూలు ఎప్పుడైనా మీరు వినే ప్రయత్నం చేయండి. వారు గొప్ప స్థానంలో, ఉన్నతమైన స్థానంలో సక్సెస్ఫుల్ పర్సన్స్గా సక్సెస్ఫుల్ జీవితం జీవిస్తున్న వారందరి జీవితాలను మీరు ఒక్కసారి పరిశీలించండి. వారి ఇంటర్వ్యూలు వినే ప్రయత్నం చేయండి. వారి సమయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని వారి సమయాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు కాబట్టి వారి జీవితంలో రానిచ్చారు. వారిని చూసైనా నీకు మోటివేషన్ రాకపోతే ఎలాగయ్యా? నీ సమయాన్ని ఎందుకు నువ్వు వృధా చేసుకుంటున్నావు? దేవుడు యవనస్తురాలా దేవుడు నిన్నే ప్రశ్నిస్తున్నాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సమయాన్ని నువ్వు ఎందుకు వృధా చేసుకుంటున్నావు? నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటున్నావు కాబట్టే దేవుడు నిన్ను సరిచేస్తున్నాడు. సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. పద్దాక సోషల్ మీడియాలో ఉండక, పద్దాక ఇన్స్టాగ్రాము ఫేస్బుక్లలో ఉండక, కాస్త పుస్తకాలు తెరిచి దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నా జ్ఞానాన్ని ఇది అర్థమయ్యేటట్లు అని చెప్పేసి వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేసి దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొని పుస్తకాలు చదివే ప్రయత్నం చేస్తే దేవుడు అద్భుతంగా నీకు అర్థం చేయిస్తాడు. అద్భుతంగా అర్థమయ్యేటట్లుగా దేవుడు చేస్తాడు. ఒకానొక సమయంలో ఏంటంటే ఒక యవ్వనస్తుడికి అస్సలు ఇంగ్లీష్ రావట్లేదంటాడు, కానీ దేవుని బిడ్డే. ఇంగ్లీష్ రావట్లేదంటాడు, అన్ని మార్కులు బాగానే వస్తున్నాయి, ఇంగ్లీష్లో ఏమాత్రం కూడా పాస్ కూడా అయ్యే పరిస్థితిలో లేదంటాడు. ఒకసారి ఇంగ్లీష్ మాస్టర్ గారు అంటండి ఆ యవ్వనస్తుని లేపి, ఒరే నువ్వు ఎప్పుడు ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతున్నావు, జీవితంలో నీకు ఇంగ్లీష్ రాదురా అని చెప్పేసి తిట్టాడంటండి. తిట్టగానే చాలా బాధపడ్డాడంటండి యవనస్తుడు. ఒకరోజు ప్రార్థనకి వెళ్తే ఇలా నాలాంటి దైవజనుడు ఈ విధంగా వాక్యం చెప్తూ, నీకు ఏ సబ్జెక్టులో నువ్వు వీకో, ఏదైతే నీకు రాదో నా ప్రభు చెంతకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీకు ఏది రాదో దాన్ని దేవుడు నీకు వచ్చేటట్లుగా చేస్తాడు అని చెప్పాడు. అప్పుడు ఆ యవనస్తుడు, ప్రభువా నాకు నేను ఇంగ్లీష్ అస్సలు రావట్లేదు నాయన, అన్ని సబ్జెక్టులు బాగానే వస్తున్నాయి, అన్ని సబ్జెక్టులు మంచి మార్కులు
సంపాదిస్తున్నాను, ఇంగ్లీష్ రావట్లేదు నాయన, ఇంగ్లీష్ నేను పాస్ అవ్వలేకపోతున్నాను నాయన అని ప్రార్థన చేశారంట. అలా ప్రార్థన చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను ప్రార్థన చేశాను, నాకు ఇంగ్లీష్ బాగా రావాలంటే నేను ఏం చేయాలి పాస్టర్ గారు అని అడిగితే అప్పుడు దేవుణ్ణి ప్రార్థన పూర్వకంగా పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చారంట. నాయన నువ్వు బైబిల్ చదువుతావా అంటే చదువుతాను అయ్యగారు అన్నారు. ఈ బైబిల్ ఎలా చదువుతున్నానంటే నాకు తెలుగు బైబిల్ ఉందండి, ఆ తెలుగు బైబిల్ని నేను చదువుతూ ఉంటానండి అని చెప్తున్నానండి. అప్పుడు పాస్టర్ గారు ఒక అద్భుతమైన సలహా ఇచ్చారంట. నాయన ఇంగ్లీష్ తెలుగు కలిపిన బైబిల్ ఒకటి ఉంటుంది, చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ఒకవైపు ఇంగ్లీష్ ఉంటుంది, పక్కన తెలుగు ఉంటుంది. అలా ఇంగ్లీష్ తెలుగు కలిపిన బైబిల్ని నువ్వు కొనుక్కో. ప్రతిరోజు మినిమం అంటే మినిమము ఒక 3 అధ్యాయాలు ఇంగ్లీష్ వర్స్ చదివి తెలుగు వర్స్ చదువు, ఇంగ్లీష్ వర్స్ చదివి తెలుగు వర్స్ చదువు, ఇంగ్లీష్ వర్స్ చదివి తెలుగు వర్స్ చదువు. అలా ప్రతిరోజు ఒక 3 అధ్యాయాలు పగలు, 3 అధ్యాయాలు రాత్రి చదువుకో అమ్మ, దేవుడే నీకు ఇంగ్లీష్ని చక్కగా నేర్పిస్తాడు అని చెప్పాడండి. సరే అని చెప్పేసి పాస్టర్ గారు చెప్పారని చెప్పేసి ఆ యవనస్తుడు వెళ్ళి ఇంగ్లీష్ బైబిల్ కొనుక్కున్నాడంట. కొనుక్కొని ఇంగ్లీష్ తెలుగు కలిపిన బైబిల్ కొనుక్కొని రోజు చదవడం ప్రారంభించాడు. మీరు నమ్మండి, ఒక్క సంవత్సరంలోనే ఆ బైబిల్ అంతా కూడా చక్కగా చదివి పూర్తి చేయడం మాత్రమే కాకుండా అన్నీ కూడా ఆ సంవత్సరంలో దేవుడు ఎంత జ్ఞానం ఎలా ఇచ్చాడో తెలియదండి. ఫెయిల్ అయిన పరిస్థితికి రాలేదంటండి అతనికి. అన్ని సబ్జెక్టుల కన్నా ఇంగ్లీష్లోనే ఎక్కువ మార్కులు వస్తున్నాయంటండి. అలా దేవుడే ఇంగ్లీష్లో నేర్పించి అలా ఇంగ్లీష్ నేర్చుకొని 10th క్లాసు, ఇంటర్మీడియట్, తర్వాత బీటెక్, ఎంటెక్ అంతా చదువుకొని ఇప్పుడు హైదరాబాద్లో ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు అండి. ఒకప్పుడు ఈ కుర్రవాడికి ఇంగ్లీష్ అస్సలు రాదు, కానీ ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా చూస్తూ ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడుతూ అనేక మందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాడు. ఇది దేవుడి యొక్క జ్ఞానం. అర్థమవుతుందా? నీకు ఇంగ్లీష్ రాదని అనుకుంటున్నావా, లేకపోతే పలానా సబ్జెక్ట్ రావట్లేదని అనుకుంటున్నావా? నా దేవునికి ప్రార్థన చేయి ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి. ఏ సబ్జెక్ట్లో నువ్వు వీకో ఆ సబ్జెక్టు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఆనాడు మోషే ఐగుప్తు దేశంలో జీవిస్తూ సకల విద్యలను అభ్యసిస్తున్నాడు ఒక ఎత్తు. రెండవది మాటల యందును పనితత్వం యందును ప్రవీణే ఉన్నాడు. ఈ రోజులో చాలామందికి చదువుకుంటారే కానీ ఎలా మాట్లాడాలో తెలియదు, పెద్దవారిని ఎలా గౌరవించాలో తెలియదు, పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు, గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అది కాదయ్యా, చదువుకున్నావు కానీ సంస్కారం లేదని అంటూ ఉంటారు. అర్థమవుతుందా? మనలను మన మాట తీరుని ఎవ్వరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డల మాట తీరుని ఎవ్వరు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. అలా ఉండాలి మన మాట తీరు. అలాగే మనం చేసేటటువంటి పనితత్వం కూడా ఎవ్వరు తప్పు పట్టడానికి వీల్లేదు. అలా మనం పనితత్వం ఉండాలి. అది చిన్న పని అవ్వచ్చు, పెద్ద జాబ్ అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. ఎవ్వరు కూడా తప్పు పట్టడానికి వీల్లేనంతగా మన మాట్లాడే తత్వం, అలాగే మన పనితీరు తత్వం అలా ఉండాలి. అలా ఉందండి మోషేది. మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండేను. మన మాట తీరు ఉప్పు వేసినట్టుగా రుచికరంగా ఉండాలి. మన మాట తీరు ఇతరులకు సంతోషాన్ని ఇచ్చే విధంగా ఉండాలి. మన మాట తీరు ఇతరులకు ఆనందపరిచే విధంగా ఉండాలి. మన మాట తీరు ఇతరులకు ఆదరణ కలిగించే విధాలుగా ఉండాలి. కానీ మన మాట తీరు ఇతరులకు బాధను పరిచే విధంగా కానీ గాయపరిచే విధంగా కానీ ఎప్పుడూ ఉండకూడదు. జ్ఞానం లేదా, దేవుని అడుగు జ్ఞానాన్ని ఇస్తాడు. నీ మాట తీరు సరిగా లేదా, దేవుని అడుగు మంచి మాట తీరుని దేవుడిస్తాడు. నీ పనితత్వం సరిగా లేదా, దేవుని అడుగు నీకు మంచి పనితత్వం చేసేటటువంటి జ్ఞానాన్ని దేవుడే ఇస్తాడు. అలాగ మోషే దేవుని సమక్షంలో పెరిగాడు కాబట్టి ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు వచ్చేంత వరకు పెరిగి పెద్దవాడై సకల విద్యలను అభ్యసించి మాటల యందును పనితత్వం యందును నేర్పరిగలవాడై ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలు అన్ని రంగాలలో ముందుండాలి. ఎవర్రా ఇతను? దేవుని బిడ్డ. ఎవర్రా ఈమె? దేవుని బిడ్డ.
ఎవరు చేయలేని గొప్ప పని ఎలా చేశారు, వీరు దేవుని బిడ్డలు అని మనం లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా, లోకానికి ఒక మాదిరికరమైన జీవితంగా మన జీవితం ఉండాలని మనసారా కోరుతూ, మోషే ద్వారా మనం నేర్చుకున్నాం ఈరోజు ఆత్మీయ పాఠం. సకల విద్యలను అభ్యసించాడు. మనము సాధ్యమైనంత వరకు చదువుకోవాల్సిన వయసులో అందరూ కూడా మంచిగా చదువుకోండి, దేవుడే జ్ఞానాన్ని ఇస్తాడు. చక్కగా చదువుకొని ప్రయోజకులు అవ్వండి. రెండవది, మాటల యందును మీరు ఎవరితో మాట్లాడుతున్నా మర్యాద పరంగా, ఆత్మీయంగా చక్కగా మాట్లాడడం నేర్చుకోండి. అది దేవుడే మీకు మాట తీరు నేర్పించబోతున్నాడు. అలాగే పనితత్వం, మీరు చిన్న పని చేస్తున్నా, పెద్ద జాబ్ చేస్తున్నా, ఇంట్లో పని అయినా, సాఫ్ట్వేర్ జాబ్ అయినా, అది చిన్న కూలి పని అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా, మీరు చేసే పనితత్వం 100% సక్సెస్ఫుల్గా, ఎవ్వరు కూడా తప్పు పట్టలేనట్టుగా ఉండాలి. అలా మోషే ఉన్నాడు. మీ జీవితం కూడా అలా ఉండాలని మనసారా కోరుతూ, మన జీవితాలు అలా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ దయచేయాలని మనసారా కోరుతున్నాను. తర్వాత అనగా మోషే ఇన్ని విద్యలు నేర్చుకున్నాడు, ఏం చేశాడు, తర్వాత ఏం చేశాడో రేపటి వర్తమానంలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలన తండ్రి, దయగలన యేసయ్య, మీకు వందనాలు. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మోషే సకల విద్యలను అభ్యసించి నాయనా ప్రభ మాటలందును కార్యములందు ప్రభ ప్రవీణై ఉన్న ప్రకారం మా జీవితాలు కూడా, ప్రాముఖ్యంగా ఈ వాక్యం వింటున్న యవనస్తుల జీవితాలు నాయన ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మాదిరికరంగా ఉంటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించటం కృపతోనివ్వండి. ఎవరి కష్టాల్లో ఉన్నారు, ఎవరి బాధల్లో ఉన్నారు, ఎవరి సమస్యల్లో ఉన్నారు, ఎవరి నిరాశ నిస్పృహలతో ఉన్నారో, ఎవరి జ్ఞానం లేకున్నారో వారందరికీ నాయన మీరే జవాబిచ్చి సంతోషము, సమాధానము, సమృద్ధిని దయచేయమని, ఈ వాక్యాలను నాయన ప్రోత్సహించి టీవీ కార్యక్రమాలు స్పాన్సర్ చేసే కొన్ని ఆశీర్వాదకరమైన కుటుంబాలను ఈ దీన సేవకుడికి పరిచయం చేయండి. తద్వారా ఈ కార్యక్రమాలు, టీవీ కార్యక్రమాలు క్రమంగా కొనసాగడానికి కృపతో నింపమని యేసయ్య నామములో ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు మీరు శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని విన్నారు కదండి, చాలా సంతోషం. ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా, మీ ఆధ్యాత్మికమైన జీవితానికి ఇది ఎంతో దీవెనకరంగా ఉన్నట్లయితే ఈ వాక్యాలను బలపరచవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీరు వింటున్నారు. అరగంట వాక్యం మనం ప్రసారం చేస్తున్నాం. నేనైతే వాక్యాన్ని ఎన్ని వాక్యాలైనా చెప్పగలను, దేవుడిచ్చే కృప. రెండోది, వాక్యాలు ఇలాగ టీవీలో చెప్పాలంటే ఈ టీవీ వాళ్ళకి మనము నెలకి ఎంతన్ని డబ్బులు కట్టాలి. అలా డబ్బులు కడితేనే టీవీలో వారు టెలికాస్ట్ చేస్తారు, మీ ముందుకు నేను వస్తాను ఇలాగ. మరి ప్రతీ నెల ఈ సేవకుడికి టీవీ ప్రోగ్రాం అనేది చాలా భారంతో వెళ్తుంది. ఈ భారాన్ని మీరు కొంతవరకు బాధ్యతగా మీరు పంచుకున్నట్లయితే ఈ టీవీ ప్రోగ్రామ్ని మీరే స్పాన్సర్ చేయాల్సిన వారుగా అవుతారు. మీరు ఎలా సహకరించగలరో, ఎలా స్పాన్సర్ చేయగలరో టీవీలో నెంబర్ ఉంది కదండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, మీకు తెలియజేస్తాం. మీరు స్పాన్సర్ చేస్తారని మీ పట్ల సంపూర్ణమైన నమ్మకం, దేవుని పట్ల విశ్వాసం కలిగి ఈ టీవీ ప్రోగ్రాం చేస్తున్నాను. మరలా రేపు ఇదే సమయం అందరం కలుసుకుందాం. అది దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడేయును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7702292060.